హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈ రోజు మనం ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి ఈ రెండు సబ్జెక్ట్స్ సంబంధించి కామన్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ చార్టర్ చట్టాల గురించి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది స్లైడ్స్ ద్వారా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. చార్టర్ చట్టాలకు సంబంధించి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ మీకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మన షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో మీకు టోటల్గా 150 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్ని 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్నా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మన టాపిక్లోకి వస్తే అసలు చార్టర్ చట్టాలంటే ఏంటి, కౌన్సిల్ చట్టాలంటే ఏంటి చూద్దాం. చార్టర్ చట్టాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో వారు రూపొందించే చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. ఇవి 1858కి ముందున్న చట్టాలు. 1858 తర్వాత ఉన్నవి కౌన్సిల్ చట్టాలు. ఈ కౌన్సిల్ చట్టాలంటే ఇదేమో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో వీరు రూపొందించే చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. కన్ఫ్యూజ్ ఏం లేదు. చార్టర్ చట్టాలంటే 1858 ముందు ఉంటాయి. ప్రతి ఒక్కటి 1858 ముందు ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పే టాపిక్ చార్టర్ చట్టాలు కాబట్టి 1853 వరకు లాస్ట్ చార్టర్ చట్టాలు. 1858 ముందుంది కాబట్టి 1858 ముందున్న చట్టాలు చార్టర్ చట్టాలు. దీని తర్వాత వచ్చిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. ఈ కౌన్సిల్ చట్టాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రూపొందించిన చట్టాలు 1858 తర్వాత. ఇక్కడ మన చార్టర్ చట్టాలకు వచ్చేసి ఫస్ట్ మనకు రెగ్యులేటింగ్ చట్టం 1773. ఇది ఒకటి గుర్తుంటే, 1773 ఇయర్ ఒక్కటి గుర్తుంటే మీకు ఇవన్నీ ఇయర్స్తో సహా ఈజీగా గుర్తుంటుంది. ప్రతి దానికి +20 యాడ్ చేస్తే ఈ చార్టర్ చట్టాలన్నీ వచ్చేస్తాయి. చూడండి, 1773 +20 యాడ్ చేస్తే 1793 చార్టర్ చట్టం. తర్వాత మళ్ళీ +20 యాడ్ చేస్తే 1813 చార్టర్ చట్టం. మళ్ళీ దీనికి +20 యాడ్ చేస్తే 1833 చార్టర్ చట్టం. 1833 +20 యాడ్ చేస్తే 1853 చార్టర్ చట్టం. ఇవన్నీ మన చార్టర్ చట్టాలు. లాస్ట్లో మీరు గమనించండి, అన్నిటికీ 3 అని వస్తుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు. 1773 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రౌండ్ ఫిగర్ అన్నిటికీ 20 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు టోటల్గా ఈ చార్టర్ చట్టాలు అన్నీ వచ్చేస్తాయి. ఇందులో మీకు ఒక్కొక్క దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తాను చూడండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ మనకు రెగ్యులేటింగ్ చార్టర్ చట్టం. రెగ్యులేట్ అంటే ఏంటి? రెగ్యులేట్ అంటే క్రమబద్ధీకరించడం. పేరులోనే ఉంది క్రమబద్ధీకరణ. దేన్ని క్రమబద్ధీకరించడం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఈ చార్టర్ చట్టాలు అని చెప్పాను కాబట్టి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం, దానికోసం ప్రవేశపెట్టబడిన చట్టం ఇది రెగ్యులేటింగ్ చట్టం. పేరులోనూ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం, రెగ్యులేట్ చేయడానికి ప్రవేశపెట్టబడిన చట్టం రెగ్యులేటింగ్ చట్టం. ఇది పేరులోనూ ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం ద్వారా ఒక మార్పు జరిగింది. బెంగాల్ గవర్నర్ అని ఉంటుండే అంతకుముందు. బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. మరి బెంగాల్ గవర్నర్ జనరల్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఈ గవర్నర్ జనరల్గా మార్చారు కదా బెంగాల్ గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకు వచ్చేసి కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఓకేనా? కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంఫే. ఇవి మనకు రెగ్యులేటింగ్ చట్టం సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కోడ్స్ ద్వారా చెప్తాను. చూడండి, కోడ్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా చెప్తాను. ఇక్కడ మన కోడ్ చూడండి. ఫస్ట్ కోడ్ చెప్తాను, తర్వాత మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ కింద చూడండి. బ్రాడ్ పిట్ హీరోగా తీసే సినిమా. హీరో తీస్తున్నాడంటే అక్కడ హాలీవుడ్లో ఫేమస్ హీరో. డైరెక్టర్ అనే వాళ్ళు ఎంత కష్టమైనా కంట్రోల్ చేసుకొని, ఎలాంటి లోపాలు లేకుండా, కష్టం లేకుండా సినిమా అనేది సక్సెస్గా హిట్ కావాలని, చాలా హిట్ కావాలని జాగ్రత్త పడతాడు. పెద్ద హీరో కాబట్టి సినిమా అనేది హిట్ కావాలని, ఎలాంటి లోపాలు లేకుండా, చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా చూసుకుంటాడు. డైరెక్టర్ అనేవాడు కంట్రోల్ చేసుకుంటాడు. ఎంత కష్టమైనా కంట్రోల్ చేసుకుంటాడు సినిమా హిట్ కావడం కోసం. ఓకేనా? ఇది మన కోడ్. దీని ప్రకారం ఇవన్నీ గుర్తుంటాయి. చెప్తాను చూడండి. పిట్ అంటే పిట్స్ ఇండియా చట్టం సంబంధించి మనం చెప్పేది. పిట్ అంటే పిట్స్ ఇండియా చట్టం. ఇది మనకి అసలు పేరు ఎలా వచ్చింది పిట్స్ ఇండియా అని? అప్పటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా చట్టం రూపొందించారు. విలియం పిట్ జూనియర్, మనం బ్రాడ్ పిట్ అని అన్నాం. విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా పిట్స్ ఇండియా చట్టం అనేది వచ్చింది. ఇక్కడ మనకు బ్రాడ్ పిట్ హీరో. దీని ప్రకారము షూటింగ్ చేసే సమయంలో డైరెక్టర్ అనేవాడు
చాలా కంట్రోల్ చేసుకుంటాడు. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కోపం వచ్చినా ఏదైనా అని అంచుకొని కంట్రోల్ చేసుకొని ఎలాంటి లోపాలు లేకుండా సినిమా బాగా వచ్చేలాగా చూసుకుంటాడు. డైరెక్టర్ కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి దీనిలో ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి 2 రకాలుగా విభజించారు. అవి ఏమేంటి? ఇక్కడ డైరెక్టర్ అని చెప్పాను. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా అతను చాలా కంట్రోల్ చేసుకుంటాడని చెప్పాను. కంట్రోల్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇవి 2 కంపెనీ వ్యవహారాలు 2 వచ్చేసినాయి కదా. డైరెక్టర్ కంట్రోల్ చేసుకుంటాడంటే డైరెక్టర్ అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇవి రెండు కంపెనీ వ్యవహారాలుగా విభజించారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి అంటే ఇందులో 6 సభ్యులు ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ యొక్క సైనిక రాజకీయ వ్యవహారాలను నియంత్రిస్తుంది. ఈ కంట్రోల్ అంటే నియంత్రణ. కంట్రోల్ అంటే మనకేంటి? నియంత్రించుకోవడం, నియంత్రణ. దేన్ని నియంత్రిస్తుందంటే కంపెనీ యొక్క సైనిక రాజకీయ వ్యవహారాలకు సంబంధించి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే బిజినెస్, వాణిజ్య వ్యవహారాలను నియంత్రిస్తుంది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంబంధించి వాణిజ్య వ్యవహారాలను నియంత్రిస్తుంది. ఓకేనా? ఇంతకుముందు చెప్పాను కదా, విలియం పిట్ జూనియర్ పేరు మీదుగా ఈ పిట్స్ ఇండియా చట్టం రూపొందించబడింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంతకుముందు మీకు 1773 చట్టం చెప్పాను కదా, రెగ్యులేటింగ్ చట్టంలో ఈ గవర్నర్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య నలుగురుగా ఉండింది. ఇంతకుముందు గవర్నర్ జనరల్ సలహాను ఇవ్వడానికి 4 సభ్యుల కౌన్సిల్ అనేది నియమించారు ఇంతకుముందు 1773లో. ఇక్కడ గవర్నర్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను ఆ 4 నుండి 3కి తగ్గించారు. 4 ఉండేది 3కి తగ్గించారు. ఓకేనా? ఇక్కడి వరకు మనకి ఈ పిట్స్ ఇండియా చట్టం సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ చూడండి, దీని ప్రకారం ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? డైరెక్టర్ చాలా కంట్రోల్ చేసుకొని ఎలాంటి లోపాలు లేకుండా సవరించుకో. ఇక లోపాలు లేకుండా కూడా మీకు కలర్తో పెట్టాను. అంటే రెగ్యులేటింగ్ చట్టాల్లో ఫస్ట్ పాయింట్ చూడండి, లోపాలను సవరించడం కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. అసలు ఈ చట్టం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం. ఇంతకుముందు రెగ్యులేటింగ్ చట్టం 1773 చెప్పాను కదా ఫస్ట్ది. ఆ ఫస్ట్ దానిలో ఉన్న లోపాలను సవరించడానికి, దాని మీద లోపాలు ఉన్న సవరించడానికి ఈ చట్టాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది, పిట్స్ ఇండియా చట్టం. ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చేసి చార్టర్ చట్టం 1793. నెక్స్ట్ ప్లస్ 20 years యాడ్ చేస్తే చార్టర్ చట్టం 1793 కదా. ఓకే, ఇది మనకు కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనాధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడడం జరుగుతుంది. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ మీకు 1784 అని చెప్పాను, ఇంతకుముందు 1773 చెప్పాను. 1773కి 1793కి మధ్యలో ఈ 1784 ఉంది. పిట్స్ ఇండియా అనేది ఓన్లీ రెగ్యులేటింగ్ చట్టం పైన అసలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే రెగ్యులేటింగ్ చట్టం పైన లోపాలను సవరించడం కోసం మాత్రమే పిట్స్ ఇండియా చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? దీని యొక్క లోపాలను సవరించడం పిట్స్ ఇండియా చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1773కి ప్లస్ 20 యాడ్ చేస్తే నెక్స్ట్ మనకు చార్టర్ చట్టం. ఓకేనా? 1793 ఈ కంపెనీ యొక్క, ఇప్పుడు చార్టర్ చట్టం చూడండి, కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనాధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు, ఇంతకుముందు చెప్పాను 20 సంవత్సరాలు యాడ్ చేస్తే నెక్స్ట్ చార్టర్ చట్టం వస్తుందని, 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడడం జరుగుతుంది. ఈ చార్టర్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ చార్టర్ చట్టం సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. 20 yearsకి ఒకసారి పునరుద్ధరించబడడం జరుగుతుంది. వ్యాపార వాణిజ్య యొక్క హక్కులను, పాలనాధికారాలను కంటిన్యూ చేసుకోవడం అన్నట్టు 20 years రీన్యూవల్ అన్నమాట ఈ చార్టర్ చట్టం. నెక్స్ట్ మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ చూడండి, చార్టర్ చట్టం 1813. ఇప్పుడు 1793 అయిపోయింది కదా, 1793కి మళ్ళీ ప్లస్ 20 యాడ్ చేస్తే 1813. 1793కి ప్లస్ 20 యాడ్ చేయండి, 1813 చార్టర్ చట్టం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, మీరు మింట్ చాక్లెట్ ఉంది, 1 lakh rupees ఉంది. ఈ ఫోటో చూడండి, ల్యాండ్ ఫర్ సేల్ అని ఉంది, ల్యాండ్ కొనడం ఉంది, చైనా ఉంది. ఈ కోడ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ పిక్చర్స్ ఎందుకు పెట్టాను అనేది. ఇక్కడ కోడ్ వచ్చేసి మనకు 1,00,000 రూపాయలతో, జాగ్రత్త చూడండి, తర్వాత ఈ పాయింట్స్ అన్నీ చెప్తాను. 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. ఆ 1,00,000 రూపాయలతోటి చైనా వాళ్ళతోటి బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్ చేస్తున్నాడు, వ్యాపారం ఏం చేస్తున్నాడు? మింట్ చాక్లెట్ల వ్యాపారం. మింట్ చాక్లెట్స్ తెలుసు కదా అందరికీ, మింట్ చాక్లెట్స్. ఆ చైనా వాళ్ళతోటి మింట్ చాక్లెట్ల వ్యాపారం చేసి ఆ వచ్చిన డబ్బులు చాలా వచ్చినాయి. 1,00,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలతోటి చైనా వాళ్ళతోటి మింట్ చాక్లెట్ల వ్యాపారం చేసిన తర్వాత వచ్చిన డబ్బులతోటి భూమిని కొనుగోలు చేసినాం. భూమిని కొనుగోలు చేస్తే చైనా వాళ్ళతో బిజినెస్ చేసి వచ్చిన డబ్బులతోటి భూములు కొనుగోలు చేస్తారా అని చెప్పేసి మన వాళ్ళు భారీగా పన్నులు విధించారు. చైనా వాళ్ళతో కలిసారా, చైనా వాళ్ళతో కలిసి వచ్చిన డబ్బులతోటి ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఉన్నారా అని చెప్పేసి భారీగా పన్నులు విధించారు. ఇది మనకు లింకప్ స్టోరీ. ఇక్కడ చైనా వాళ్ళతోటి మింట్ చాక్లెట్ల వ్యాపారం చేసి
వచ్చిన డబ్బులతోటి లక్ష రూపాయలతో 1,00,000 రూపాయలతో మింట్ చాక్లెట్ వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ల్యాండ్ కొన్నాం. ల్యాండ్ కొన్న తర్వాత వీళ్ళతోటి బిజినెస్ చేసి వచ్చిన పైసలతోటి డబ్బులతోటి మీరు ల్యాండ్ కొన్నారని చెప్పేసి భారీగా ట్యాక్సెస్ విధించారు. ఓకే, దీని ప్రకారం మనకి ఇవన్నీ కంటిన్యూగా చార్టర్ చట్టంలో ఉన్నవి పాయింట్స్ అన్నీ ఈజీగా చెప్తాను చూడండి. భారతదేశంలో విద్యాభివృద్ధి 1,00,000 రూపాయలతో, ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూడ, 1,00,000 రూపాయలతో అంటే భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం మొదటిసారిగా 1,00,000 రూపాయలు కేటాయించబడడం జరిగింది ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ మింటో అని ఎందుకు పెట్టానంటే ఈ చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మింటో. అప్పుడు ఆ కాలంలో లార్డ్ మింటో ఉన్నాడని అర్థం. ఇక మింట్ చాక్లెట్ అంటే లార్డ్ మింటో. మనకి ఇది కూడా అడుగుతాడు, 1813 చార్టర్ ప్రకారం చార్టర్ చట్టం సమయంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతారు క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్ అప్పుడు మనకు లార్డ్ మింట్ చాక్లెట్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1,00,000 రూపాయలు అయిపోయిందా. చైనాతో వ్యాపారం చేశాం. ఇక ఈ చట్టం ప్రకారం ఇక్కడ చూడండి, చైనాతో వ్యాపారం ఏంటంటే ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం చైనాతో వ్యాపారం అనేది రద్దు చేయబడింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాతో వ్యాపారం చేయడం రద్దు చేయబడింది ఈ చట్టం ప్రకారం. ఒక తేయాకు ఒక్కటి మినహాయించి మిగతా అన్ని చైనాతో వ్యాపారం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రద్దు చేసుకున్నారు ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి, వ్యాపారం అయిపోయింది, చైనాతో వ్యాపారం అనేది రద్దు అయిపోయింది. భూములు కొనుగోలు చేశారు. ఈ డబ్బులతో భూములు కొనుగోలు చేశాం మనం. భూములు కొనుగోలు అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు అనేది కొనుగోలు చేసే హక్కులను పొందారు ఈ చట్టం ప్రకారం. ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు అనేది కొనుగోలు చేసే హక్కులను కూడా పొందారు ఈ చట్టం ప్రకారమే. నెక్స్ట్ మనకు వచ్చేసి లాస్ట్కు ఈ భూములు కొనుగోలు చేస్తే పన్నులు విధించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలో పన్నులు విధించే అధికారం కూడా కల్పించారు. ఇక్కడ పన్నులు విధించే అధికారం కూడా కల్పించారు ఈ చట్టం ప్రకారమే, 1813 చార్టర్ చట్టం. ఇక్కడ ఈ 1813 చార్టర్ చట్టం ప్రకారం అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు, లార్డ్ మింట్ చాక్లెట్. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంతకుముందు 1813 చూసాం కాబట్టి 1813 + 20 యాడ్ చేస్తే 1833 చార్టర్ చట్టం. దీనికి సంబంధించి మీకు ఫస్ట్ కోడ్ చెప్తాను. ఈ కోడ్ తర్వాత మీకు పిక్చర్స్ ద్వారా ఈజీగా అర్థమయ్యేదని చెప్తాను. ఇందులో మీకు వచ్చేసి సివిల్స్ పరీక్ష యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇందులో మీకు ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, కంపల్సరీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సివిల్స్ రాయాలంటే ఆంగ్లంలోనే రాయాలి. అప్పుడే సివిల్స్ సాధించి బానిసత్వాన్ని న్యాయపరంగా రద్దు చేయగలుగుతాం. న్యాయపరంగా రద్దు చేయవచ్చు. సివిల్ సర్వీస్ అనేది మన దేశంలో అత్యున్నతమైన సర్వీస్. ఇలాంటి పెద్ద పదవులు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ప్రజలకు న్యాయం చేయవచ్చు. అంటే బానిసత్వాన్ని రద్దు చేయడం కానీ, కుల వ్యవస్థను రద్దు చేయడం కానీ, ఇలాంటి పెద్ద వాటి మీద న్యాయపరంగా న్యాయం చేయాలంటే పెద్ద పదవులు ఉండాల్సిందే. అందుకోసం సివిల్సే మన దేశంలో అత్యున్నతమైన సర్వీస్ కాబట్టి ఇలాంటి పదవి ఉండాల్సిందే ఈ బానిసత్వాన్ని రద్దు చేయడానికి. ఇది మన కోడ్. సివిల్స్ రాయాలంటే ఆంగ్లంలోనే రాయాలి. సివిల్స్ కొట్టిన తర్వాత బానిసత్వాన్ని న్యాయపరంగా రద్దు చేయవచ్చు. ఇది మన కోడ్. దీని ప్రకారం మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటగా మనకు వచ్చేసి సివిల్ సర్వీసెస్ అని అన్నాం. సివిల్స్ రాయాలంటే సివిల్ సర్వీసెస్ పరీక్షల నందు భారతీయులకు ప్రవేశం కల్పించారు ఇండియన్స్కి. కానీ ఇంతకుముందు మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పాను కదా, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీని అమలు అనేది నిలిచిపోయింది. భారతీయులకు ప్రవేశం కల్పించారు కానీ ఇందులో వ్యతిరేకత వచ్చింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించారు, దీనివల్ల అమలు అనేది నిలిచిపోయింది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేసి ఆంగ్లంలోనే రాయాలి. ఇంగ్లీష్ సంబంధించి ఆంగ్ల విద్యను విలియం బెంటిక్ భారతదేశంలో ప్రవేశపెట్టాడు. ఈ చట్టం ద్వారా అసలు యాక్చువల్ అయితే రాజా రామ్మోహన్ రాయ్ సలహా మేరకు లార్డ్ మెకాలే సహాయంతో విలియం బెంటిక్ 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టినవాడు విలియం బెంటిక్. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ చట్టం ప్రకారం బానిసత్వం రద్దు చేయబడింది. ఇక్కడ బానిసత్వం అనేది రద్దు చేయబడింది. ఈ బానిసత్వం ఇది కలర్ తోటి పెట్టాలి. ఈ చట్టం ప్రకారం బానిసత్వాన్ని రద్దు చేయబడింది. ఓకేనా. దీన్ని ఎలాగా ఇక్కడ మనం న్యాయపరంగా న్యాయపరంగా మొదటిసారిగా లా కమిషన్ను కూడా ఈ చార్టర్ చట్టం 1833 ప్రకారమే ఏర్పాటు చేశారు. 1833 ప్రకారమే లా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొదటి న్యాయ సభ్యునిగా లార్డ్ మెకాలేని నియమించబడ్డాడు. ఈ లా కమిషన్ మొదటి సభ్యుడు ఎవరు? న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. ఓకేనా.
లార్డ్ మెకాలే నియమించబడ్డాడు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ మనకు వచ్చేసి చార్టర్ చట్టం 1853. దీనికి మళ్ళీ 20 years యాడ్ చేసి 1853. ఇది చివరి చట్టం. ఇంతకుముందు మీకు చార్టర్ చట్టాలు ఎప్పటి వరకు లాస్ట్ అని చెప్పాను, 1858 వరకే లాస్ట్. 1858 తర్వాత ఉన్నవి కౌన్సిల్ చట్టాలు, 1858 ముందు ఉన్నవి చార్టర్ చట్టాలు. 1853 తర్వాత మీకు ప్లస్ 20 years యాడ్ చేసి 1858 దాటిపోతుంది. కాబట్టి ఈ చార్టర్ చట్టం 1853కి ఎండ్. ఇది చివరి చట్టం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా 20 years యాడ్ చేయొద్దని. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు పొడిగించుటకు అంగీకరించలేదు. ఇక్కడికి అయిపోతుంది ఇంకా చార్టర్ చట్టం. తర్వాత కౌన్సిల్ చట్టాలు. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్. ఇంతకుముందు దానిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు వ్యతిరేకించారని చెప్పాను. ఈ పాయింట్ చూడండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీని అమలు అనేది నిలిచిపోయిందని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ సివిల్ సర్వీసెస్ ఏదైతే నిలిచిపోయిందో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ నియామకాలు పోటీ పరీక్షల ద్వారా జరుగుతాయని ఈ చట్టం తెలిపింది. చార్టర్ చట్టం 1853 ప్రకారం సివిల్ సర్వీసెస్ నియామకాలు పోటీ పరీక్షల ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఈ పోటీ పరీక్షల ద్వారా జరుగుతాయన్నాం కదా, మన ఇండియా నుండి ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, ఈ సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఇది చార్టర్ చట్టం 1853కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ చార్టర్ చట్టంకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు పిక్చర్స్ ద్వారా ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు కోడ్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్గా గుర్తుంటాయి. ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అనేది ఏముండదు. మీకు ఇలాంటి వీడియోస్ అనేవి షార్ట్ ట్రిక్ కోర్సులో 150 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్, దేని సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ వీడియోస్ సెగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది. మీకు ప్రతి ఒక్కటి 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి మీకు రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్నా 100% యూస్ఫుల్గా ఉంటుంది. APPSC నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, TSPSC నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్కి 100% యూస్ఫుల్గా ఉండే విధంగా షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.